రానా నాయుడు. యాక్చువల్‌గా ఈ నేమ్ చాలా వరకు వినే ఉంటారు. అందరూ సీజన్ చూసి ఉంటారు అనుకోను కానీ వినే ఉంటారు. బికాస్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సీజన్‌లో ఎక్కువ అడల్టరీ కంటెంట్ ఉండడం వల్ల, అది కూడా మన 'వెంకీ మామ' చేసే రోల్స్‌కి క్వైట్ ఆపోజిట్‌గా ఉండడం వల్ల ఎక్కువ ట్రోల్స్ అవి వచ్చాయి. అలా చూడకపోయినా అందరికీ తెలుసు. సో, ఇప్పుడెందుకు ఇదంతా అంటే దానికి నెక్స్ట్ సీజన్ ఇప్పుడు రిలీజ్ అయింది. అయితే ఈ సీజన్ 2 గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ 1 టచ్ చేసి రావాలి. కంటిన్యూయేషన్ సీజన్ గనుక. సో, ఇంకా ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్ ప్లాట్ పాయింట్ ఏంటి అంటే రానా నాయుడు సన్ ఆఫ్ నాగా నాయుడు. రానా నాయుడుస్ ఓన్లీ గోల్ ఈస్ టు సేవ్ హిస్ ఫ్యామిలీ. ఏం చేసైనా ఒక సేఫ్ జోన్‌లో ఉంచాలి అని చూసే క్యారెక్టర్ అది. రానా ముంబైలో చేసే వర్క్ ఏంటంటే ఒక బుకీ లాగా. సెలబ్రిటీస్‌కి లిటరల్లీ ఒక బాడీగార్డ్ లాగా ఉంటాడు. ఫిల్మ్ స్టార్స్‌ని వాళ్ళు తెలియక చేసే మిస్టేక్స్‌ని అన్‌అఫీషియల్‌గా క్లియర్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్ వాళ్ళ వరకు రాకుండా చూసుకోవడం రానా జాబ్. ఈ ప్రాసెస్‌లో రానా కూడా ఒక ఫేమస్ పర్సనాలిటీ లాగా అవుతాడు. ఇక రానాస్ ఫాదర్ నాగా. తను చెయ్యని తప్పుకి 15 ఇయర్స్ జైల్‌లో ఉండి రివెంజ్ కోసం బయటకొస్తాడు. అలా అని నాగా ఏం పాజిటివ్ క్యారెక్టర్ కాదు. ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ చేసిన మిస్టేక్స్‌ని కవర్ చేసుకోవడానికి కొత్త మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. ఇలా ఈ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ మధ్యలో రివాల్వ్ అవుతుంది స్టోరీ. అయితే సీజన్ 2 విషయానికొస్తే కూడా సేమ్ ప్లాట్ ఆల్‌మోస్ట్. కానీ డిఫరెన్స్ ఏంటంటే 1లో ఫ్యామిలీకి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. కానీ 2లో అలా కాదు. సో, ఇంకా ఈ ఫ్యామిలీ మొత్తం ఫేస్ చేసే సిట్యుయేషన్స్ ఏంటి? రౌఫ్ లాంటి ఒక పర్సన్‌తో రానా ఎలా ఫైట్ చేశాడు? ఇదంతా సీజన్ 2లో చూడాలి. ఎంతైనా సీజన్ 1తో కంపేర్ చేస్తే 2లో కొంచెం బూతులు తగ్గాయి. మేబీ సీజన్ 1కి వచ్చిన నెగటివిటీ వల్ల అనుకుంటా చాలా వరకు 18+ కంటెంట్ ఆర్ అన్నెసెసరీ కంటెంట్ తగ్గింది. సీజన్ 1లో అవసరం ఉన్నా లేకున్నా ఒక డైలాగ్ ఏదో ఒకటి ఉండేది అబ్యూజింగ్‌గా. మేబీ ఆ టైంలో వచ్చిన వేరే సీరీస్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల అనుకుంటా. చాలా వరకు అడల్టరీతో తీశారు. కానీ ఈసారి కొంచెం కంట్రోల్ అయింది. అండ్ 2లో ఎపిసోడ్స్ కూడా రెడ్యూస్ చేశారు. 1 చాలా లెంతీగా అనిపిస్తది. 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కోటి ఆల్‌మోస్ట్ 1 అవర్ ఉంటుంది. అందుకే కొంచెం డ్రాగ్ అనిపిస్తది. ఆఫ్‌కోర్స్ 2లో కూడా ఉంటుంది డ్రాగింగ్. కానీ ఎంతో కొంత తక్కువ. ఒక టిపికల్ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ ఉంటుంది ఇక్కడ. రానా ఒక్కడే ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. బ్యాలెన్స్ ఎవరు అంత సీరియస్‌గా ఉండరు. వీళ్ళ ఫ్యామిలీ చుట్టూ ఉండే క్యారెక్టర్స్ కూడా ఒక స్టోరీ రూట్ అయి ఉంటుంది. రానా అండ్ వెంకీ మామ నుంచి రానా నాయుడు ఒక బోల్డ్ అటెంప్ట్. ఎప్పుడు వాళ్ళు చూస్ చేసుకునే జానర్ నుంచి ఒకేసారి ఇంత యూటర్న్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్. అయితే నేనొకటి చెప్తా. మనకి 'వెంకీ ఈస్ హీరో మోర్ దెన్ రానా.' సో, మనం ఇక్కడ కూడా అలానే చూస్తాం. కానీ అలా చూస్తే డిసప్పాయింట్ అవుతారు. బికాజ్ ఇది ప్యూర్‌గా రానా మీద బేస్ అయిన స్టోరీ. దీని చుట్టూ మిగిలిన క్యారెక్టర్స్ రన్ అవుతాయి. నాకైతే సీజన్ 1 కన్నా 2 పర్లేదనిపించింది. సీజన్ 2లో కూడా లాస్ట్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇంత స్టోరీ తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలానే ఒక ఎమోషన్ కూడా. కంప్లీట్ 2 సీజన్స్ చూసుకుంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్‌కి కనెక్ట్ అవుతాం మనం. ఇది డెఫినిట్‌గా ఫ్యామిలీతో చూసే టైప్ అయితే కాదు. ఫ్రెండ్స్‌తో ట్రై చేయొచ్చు లేదా సోలో పెర్ఫార్మన్స్ చేయాలి. ఇంకా పెర్ఫార్మన్సెస్ వైస్ అని చెప్పాలి అంటే ఇంకో రివ్యూ చెప్పాలి. అంత టైం పడతది. అంతమందున్నారు. మెయిన్‌గా రానా అండ్ వెంకీ మామ డిడ్ డీసెంట్ జాబ్. సమ్‌టైమ్స్ మ్యూజిక్ వర్క్స్ వెల్. సినిమాటోగ్రఫీ బావుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆఫ్‌కోర్స్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గదా! ఇంకా సీజన్ సిట్యుయేషన్ ఏంటి అంటే నాకు 2 బెటర్‌గా అనిపించింది 1 కన్నా. బికాజ్ అన్నెసెసరీ డ్రాగింగ్ కానీ, అంత అబ్యూజింగ్ కానీ లేదు. ఒకటైతే చెప్తా. చాలా టైం పడతది. 1 చూసిన వాళ్ళు పర్లేదు కానీ 1-2 చూడాలి అంటే టూ మచ్ ఆఫ్ టైమ్ టేకింగ్. బట్ 1 చూస్తేనే 2 అర్థమవుతది. సో, టైమ్, ఇంట్రెస్ట్ 2 ఉంటే గో ఫర్ ఇట్. కొంచెం డ్రాగ్ ఉంటది. బట్ క్లైమాక్స్ వరకు చూస్తే అర్థమవుతది. చూసేప్పుడు ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి. లేదంటే ఇబ్బంది పడతారు. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.